జీ తెలుగు ప్రేక్షకులని లాంగ్ రన్నింగ్ సీరియల్ గా అలరించిన పడమటి సంధ్యారాగం రీసెంట్ గా ప్రేక్షకులకి గుడ్ బై చెప్పింది. 1156వ ఎపిసోడ్ తో పడమటి సంధ్యారాగం గత శుక్రవారం నాడు ప్రేక్షకులకి గుడ్ బై చెప్పింది. సెప్టెంబర్ 19, 2022వ సంవత్సరంలో ఈ సీరియల్ ని లాంచ్ చేశారు. వరుణ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన పడమటి సంధ్యారాగం రాత్రి 8 గంటల స్లాట్ లో లాంచ్ అయింది. తదుపరి ఈ సీరియల్ ని 6:30 స్లాట్ కి, ఆ తర్వాత 3:30 స్లాట్ కి షిఫ్ట్ చేశారు. తర్వాత ఈ సీరియల్ ప్రొడక్షన్ కూడా మారింది. జీ తెలుగు వాళ్ళు కొద్ది రోజులు ఈ సీరియల్ కి ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. తర్వాత లీలా బ్యానర్ పైన ఈ సీరియల్ టెలికాస్ట్ అయింది. ఆర్కే మలినేని డైరెక్షన్ లో పడమటి సంధ్యారాగం 1156 ఎపిసోడ్స్ పాటు వన్ ఆఫ్ ది లాంగ్ రన్నింగ్ సీరియల్ గా ప్రేక్షకులని అలరించింది. పడమటి సంధ్యారాగం సీరియల్లో ఎంతో మంది తారలు యాక్ట్ చేశారు. వాళ్ళందరూ వాళ్ళ నటనతో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించారు. రఘురామ్ క్యారెక్టర్ లో సాయి కిరణ్, జానకి క్యారెక్టర్ లో జై శ్రీరాజ్, సీనయ్య క్యారెక్టర్ లో మొదట సుజిత్ గౌడ, తర్వాత పృథ్వీరాజ్, ఆద్య క్యారెక్టర్ లో ప్రీతి శర్మ, శౌర్య క్యారెక్టర్ లో మనోజ్, రామలక్ష్మి క్యారెక్టర్ లో సౌందర్యారెడ్డి, వెంకట్రావు క్యారెక్టర్ లో కృష్ణతేజ, పద్మ క్యారెక్టర్ లో కిరణ్మయి, శివరాం క్యారెక్టర్ లో సాత్విక్, పార్వతి క్యారెక్టర్ లో శ్వేత, సుందరమ్మ క్యారెక్టర్ లో ద్రాక్షరామం సరోజ, సంధ్య క్యారెక్టర్ లో ప్రీతి శ్రీనివాస్, కిషోర్ క్యారెక్టర్ లో మొదట అనిల్, తర్వాత విజయ్ రెడ్డి, ఆదిత్య క్యారెక్టర్ లో బాబీ, ప్రభాస్ క్యారెక్టర్ లో యశోద కృష్ణ, ప్రశాంత్ క్యారెక్టర్ లో మొదట ఒకరు, తర్వాత యశ్వంత్ కనిగిరి, చారు క్యారెక్టర్ లో మొదట హాన్విక, తర్వాత హాసిని తారక్, అస్మిత క్యారెక్టర్ లో వినీత వల్లభరపు, అనాగదేవి క్యారెక్టర్ లో ఆట మౌనిక, ప్రవళిక క్యారెక్టర్ లో శిరీష, బిట్టు క్యారెక్టర్ లో మాస్టర్ ప్రజ్వల్, తదుపరి మాస్టర్ చరణ్. ఇంకా ఈ సీరియల్లో చిన్ని కృష్ణ, రాజ్ కుమార్ అబ్బూరు, జాగుల మల్లిక, శ్రీధర్, రమ్య, గోపీకర్, శుభలేఖ సుధాకర్ రెడ్డి, శ్రీకొండ కార్తిక్, ఇలా ఎంతో మంది సుపరిచిత తారలు నటించారు. ఈ సీరియల్ 1000 ఎపిసోడ్స్ పైగా టెలికాస్ట్ అయినప్పటికీ సీరియల్ కథనంతా నాశనం చేసి ప్రారంభం నుండి ఈ సీరియల్ ప్రేక్షకులని చక్కటి కథా కథనాలతో ఎంతగానో అలరించింది. క్లైమాక్స్ కి వచ్చేసప్పటికి ఈ సీరియల్ ని మొత్తం నాశనం చేశారనే చెప్పుకోవాలి. క్లైమాక్స్ కూడా ఈ సీరియల్ కి సరిగ్గా చూపించలేదు. ఏదో లాస్ట్ లో చూపించాలంటే చూపించాలన్నట్లు లాస్ట్ 15 నిమిషాలలో కథని మొత్తం చుట్టేశారు. రామలక్ష్మిని అంతకాలం పాటు ఇబ్బంది పెట్టిన అస్మిత చివరగా ఒక మాటలో మారిపోయినట్లు చూపించారు. అయితే ఈ సీరియల్ ఇన్కంప్లీట్ ఎండింగ్ అనే చెప్పుకోవాలి. ఏదో గబగబా క్లోజ్ చేయాలి అంటే క్లోజ్ చేయాలి, ఎండ్ చేయాలి అంటే ఎండ్ చేయాలి అన్నట్లు సీరియల్ ని మధ్యాహ్నం స్లాట్ కి పంపించి గబగబా శుభం కార్డు వేశారు. రీసెంట్ గా ఎండ్ అవుతున్న అన్ని సీరియల్స్ కి లాగానే ఈ సీరియల్ కూడా గబగబా క్లోజ్ చేశారు. సీరియల్ క్లైమాక్స్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? క్లైమాక్స్ కి మీరు ఎంత రేట్ చేస్తారో కామెంట్ చేయండి. ఈ సీరియల్ పై మీకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాల్ని కామెంట్స్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.